ఈ ప్యాకెట్ ఒక డబ్బాకి వచ్చి 250 గ్రాములు మనకి ట్రాక్టర్లో గ్రీజ్ ఉన్నట్టు ఉంటుందండి. ఇది ఇందులో మేము ఒక 10 ml పిప్రోనిల్ ఒక ప్యాకెట్కి వచ్చి కలిపాం. అది కలిపి ఎలాగంటే దీన్ని మొత్తం ఇందులో తీసుకుని మొత్తం ఇదంతా కూడా మొత్తం ఎప్పుడైతే మనం కలిపేసాం, మిక్సింగ్ చేసాం, అక్కడ వాసనకే వచ్చేసింది. ఒక మూడు డబ్బాలు ఓపెన్ చేసాం. 3 డబ్బాల మీద నా అంచనా అయితే దగ్గరగా 50 పైన 100 లోన. ఆ వాలినట్టు ఒక గంటకే చాలా పురుగు అక్కడే చచ్చి సులువుగానే ఉంది. ఇది ఏ విషయంలో మాత్రం ఇది బాగా సులువుగా ఉందమ్మా. మందు కొట్టాలంటే అది మందు స్పేర్ చేయాలి, పంపు తల్లించుకోవాలి, డబ్బాలో నీళ్లు కలపాలి, జారు పోయాలి, ఎక్కువ సాకిరి కాదు. అది ఇది సింపుల్గా అయిపోతుందిగా. ఇదే అండి ఈ పొజిషన్. ఇది కొన్ని దీనికి వచ్చిన అంత కొన్ని చేయకూడదు పెట్టండి. దీంట్లో మేము పైపక్క నిలా పెడితే పోయి దీన్ని అంటుకున్నదే 3 చెట్ల దాకా వస్తుంది. ఇది 250 గ్రామ్స్ ఆకర్ష్. ఈ పేస్ట్ అనేది ఇందులో మనం ఇలా తీసేసుకోవాలి. ట్రిప్నోల్ లిక్విడ్ ఇందులో 10 ml పోసుకోవాలి. కలిసిపోతుంది ఇందులో చిటికెడంతా. ఇలా తీసేసుకొని ఇలా అంటించేసేయాలి. ఇలా అంటించేసుకుంటే మనకు ఉండిపోతుంది. అది ఇది పెట్టినాక పండుగ అనేది లేదు. 99% మొత్తానికైతే మంచిగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సప్తగిరి నర్సరీ తరపున దుర్గారావుగా నేను చెప్పే మాట అంటే ఆకర్షణని కంపల్సరీగా వాడండి. ఇలా ఇన్ని ఈగలు వచ్చి చచ్చిపోతాయంటే అంతకన్నా ఇంకేముంటుందండి. చాలా ఉధృతిగా ఉన్నాడు. ఇన్ని ఈగలు మనం 1 గ్రామ్ ముద్దకే మనకి అన్ని ఈగలు వచ్చినాయంటే మన పొలం మొత్తం మీద ఎన్ని ఉంటాయండి. ఈ ఆకర్షణలో నిజంగా ఈ పండుగలు నేను ఎలా ఆకర్షిస్తాయని చెప్పి నాకు ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కూడా నాకు చూడలేదండి. మామూలుగా బాగుంది కదండి. ఇంత రిజల్ట్ వస్తే బంగారులో చేయొచ్చండి ప్రతి చోట కూడా. అందరు రైతులు కూడా కంపల్సరిగా నేను ఈ రోజు మా పొలంలో డెమో చేశారండి. రైతులందరికీ నా మాటగా చెప్తున్నాను, మీ ఈగలన్నీ కూడా మటుమయం అయిపోతాయి, మీ పంట సురక్షితంగా ఉంటుంది. ఎవరికైనా సరే మంచి క్వాలిటీ ఫుడ్ అందించిన వాళ్ళు అవుతారు. మీరు ఆకర్షణ అమ్మేయండి. అది కలుపుతుంటే విపరీతమైన ఈగలండి. నేను ఆ 10 ఎకరాల పొలంలోనూ ఇది నుంచి అది వరకు పెట్టుకుంటూ వెళ్ళానండి. మళ్ళీ ఇలా తిరిగి వచ్చి ఆ పేస్ట్ మీద ఉన్నది తప్ప కాయల మీద లేవండి ఈగలు. మళ్ళీ మరుసటి రోజు చూస్తే ఇంక ఈగలు లేవండి. అదే రైతులకైతే గొప్ప వరం అండి. అని మీరు అందరూ కూడా పక్కన పెట్టండి. మా ఊడి నేను ఒకటే మాట్లాడుకుంటున్నాం, ఇది లేకపోతే తోటలు తీసేయాలి మనం. ఇది చాలా గొప్పగా దొరికింది మనకి. ఇది రైతులకైతేనే ఇది లేకపోతే ఇవాళ జాన్ తోట కూడా ఆదాయం చేయక్కర్లేదండి. అందులో ఆప్షన్ లేదు. ఏ రైతు అయినా సరే దీన్ని వాడుకుంటే 100% సాధించింది. ఇంకెంత నువ్వు పాలుగా పెడతాడు, నువ్వు గంటలు పెడతాడండి. ఇది నిబద్ధంగా సాయంకాలం చల్ల పొద్దున పెట్టుకుంటండి. ఎలా దాంట్లో పనిచేద్దాం, ఏగా లేకుండా చేయొచ్చండి. మా తోటలో ఆకర్షమి డెమాన్స్ట్రేషన్ చూసాము. ఇది చాలా బాగా పనిచేస్తూ ఉన్నది. పేరుకు తగినట్లే బాగా పండు ఈగను బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంది. 7-8 minutes అయింది. 20-30 ఈగలను అట్రాక్ట్ చేసింది. 40-45 రోజుల వరకు ఆకర్షిస్తుంది పండు ఈగని. బాగా పండు ఈగను 2 సార్లు కానీ తోటలో పెట్టినామంటే పూర్తిగా నివారించవచ్చు. ఈ ఆకర్షమిని ప్రతి ఒక్క జామ, మామిడి పండ్ల తోటల రైతులు ప్రతి ఒక్కరు కూడా వాడండి అని నేను సజెస్ట్ చేస్తాను. పండుగ ఇబ్బంది ఎవరికైతే ఉందో ఆ ప్రతి ఒక్క రైతు కూడా ఆకర్షమిని వాడండి. ఇంకా మనం ల్యూర్ ఓపెన్ చేయకుండానే ఆ ప్యాకెట్ నుంచి వచ్చే స్మెల్కే ఆకర్షితం అయ్యి అది వచ్చేసింది పండుగ. కాబట్టి ఇంకా మనం పెట్టకుండానే వచ్చింది అంటే పెట్టిన తర్వాత దీని ప్రభావం ఎలా ఉంటుంది అనేది మీరు చూడొచ్చు. ఇట్లా రెడ్గా వస్తుంది కదా. రెడ్గా వచ్చినప్పుడు కాయ తెంపి చూస్తే లోపల మొత్తం అంతా ఇది బియ్యంలో తిరిగినట్టు గీత పెట్టుకుంటూ తిరుగుతుంది. ఇప్పుడు క్యారెట్ ఉంటుంది కదా సార్, క్యారెట్ గిట్ట రౌండ్గా తిరుగుతుంది కదా పురుగు. అట్లా సేమ్ ఇది గిట్టంగా సేమ్ అట్లనే ఉంది. ఓపెన్ చేసి నేను ఏమైంది అని చెప్పేసి అబ్జర్వ్ చేసి చూసేసరికి మొత్తం లోపల పురుగులు ఉంటున్నాయి. మేము ఇక్కడ పెట్టి చెట్టు చుట్టూ తిరిగేసరికి దానంతలా అదే వచ్చేసి డబ్బాకు అతుక్కునే పరిస్థితి అయింది. సో పెస్ట్ మేనేజ్మెంట్ లో మాకు బాగా ఇబ్బంది పెట్టింది ఫ్రూట్ ఫ్లై ఇబ్బంది పెట్టిందండి. కొన్ని ల్యూర్స్ అయి పెట్టి మేనేజ్ చేసుకున్నాం కానీ బట్ 100% పర్ఫెక్ట్గా తీసుకురాలేకపోయాను. ఈ పండుగ డ్యామేజ్ వల్ల మాకు ప్రాపర్ క్వాలిటీ రాలేదండి. అయితే ఈ ఆకర్షమి వాడిన తర్వాత మీకు ఎంత నష్టం వచ్చిందండి పండుగ వల్ల? కనిపించట్లేదు సార్. హోప్ఫుల్లీ ఈసారి హార్వెస్ట్ పండుగని ప్రాపర్గా హ్యాండిల్ చేయగలమేమో అనుకుంటున్నాను. ఎంత కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నారు? నాకైతే 100% కాన్ఫిడెన్స్ ఉంది సార్. సో తెలవాలి సార్, ఆడరైతులకు తెలవాలి. మీరు ఇచ్చిన ఆకర్షమి అనేది చాలా వరకు చాలా మంచిగా పనిచేస్తుంది. మన బుట్టలు పెడతామంటే ఫ్రూట్ ప్లేట్ ట్యాప్స్ పెట్టడం వల్ల అయితే ఆడది అనేది రాదనమాట, మగ మాత్రమే వస్తుంది అనమాట. ఈ ఆకర్షమి పెట్టడం వల్ల మగది ప్లస్ ఆడది 2 అనేది దీంట్లో చావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, మీ ఆకర్షమి పెట్టిన తర్వాత ఫ్రూటింగ్ అనేది ఎలా వచ్చింది చూడండి. బీవచ్చంగా వచ్చింది. అంటే లాస్ట్ ఇయర్ కన్నా మాకు ఈ ఇయర్ వచ్చి చాలా ఫ్రూటింగ్ అనేది చాలా వరకు వచ్చిందన్నమాట. ఈ ఫ్రూట్ ప్లేట్ పెట్టడం వల్ల కూడా కొన్ని చోట్ల పడేది, కొన్ని చోట్ల పడవు, దానివల్ల ఇబ్బంది పడ్డాం అనమాట. ఈ ఆకర్షమి అనేది పెట్టడం వల్ల మాకు చాలా అద్భుతంగా రిజల్ట్ వచ్చింది. 2 minutes కలిపింది సార్. ఇది 2 minutesలో మిక్స్ అయిపోతుంది మొత్తం. ఈ చిన్న ముద్దను ఇట్లా పెట్టేసాం సార్. ఇట్లా పెట్టేస్తే ఇదే పండుగ దాన్ని తిని అక్కడ దక్కనే చనిపోయింది సార్. ఈ పండుగ వరకు అయితే ఈ పిచికారి కన్నా ఇదే బాగుంది. ఈ పద్ధతి అయితే రోజుకు 10 తోటలు పెట్టేయచ్చు. ఈ పండుగ వరకు ఈ ఆకర్షణ మందు అనేది చాలా బెస్ట్ అనిపిస్తుంది.